హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది సచివాలయం మిగిలిన ఉద్యోగులను ప్రమోషన్ పేరుతో వివిధ శాఖల్లో భర్తీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికీ ఏపీ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ రాక వచ్చిన అరకొర నోటిఫికేషన్స్తో కొన్ని నోటిఫికేషన్స్ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి, మరికొన్ని క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నాయి. ఇలా కోర్టుల్లో కాలయాపన చేస్తూ నిరుద్యోగులు అసలు గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలా వద్దా? కూటమి ప్రభుత్వం రాగానే ఏం చెప్పింది? ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ మాట అది ఉంచి ఉన్న వేకెన్సీస్ని ఉన్న ఉద్యోగులతో భర్తీ చేస్తే ఇక జాబ్ క్యాలెండర్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. గ్రూప్ 2లో మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా తెలుసు, కానీ దాని విషయంలో కూడా సానుకూలంగా స్పందించలేదు. ఇప్పుడు ఇలా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే నిరుద్యోగులు ఎవరైతే ఆ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇంకా ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదా? దీనికోసం గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే మిగిలిన ఉద్యోగులు ఎలా వస్తారు ఫ్రెండ్స్? అసలు గత గవర్నమెంట్ అవసరం లేకుండా ఉద్యోగులను భర్తీ చేసిందా ఫస్ట్? ఇంకొకటి ఏంటంటే మిగిలిన ఉద్యోగులను వివిధ శాఖల్లో భర్తీ చేసేటప్పుడు వాళ్ళకి అంటే ఎవరికి ఏ పోస్టులో భర్తీ చేస్తున్నా వాళ్ళకి కావాల్సిన అర్హత ఉందా లేదా అనేది కూడా కన్సిడర్ చేయాలి కదా ఫ్రెండ్స్. అలా చేయకుండా ఎలా భర్తీ చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే అసలు మనం ఏపీ గవర్నమెంట్కి ఉద్యోగాలుగా మనం ప్రిపేర్ అవ్వాలా వద్దా? దాదాపు అంటే మన సచివాలయంలో మిగిలిన ఉద్యోగులు 15,500 దాకా మిగిలిన ఉద్యోగులు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. డిజిటల్ అసిస్టెంట్ 663, పంచాయతీ సెక్రటరీ 2,042, ఉమెన్ పోలీస్ 5,497, వెల్ఫేర్ అసిస్టెంట్ 9,999. ఈ 4 ఉద్యోగాల్లోనే 9,201 ఉంది. ఇంకా స్పెషల్ కేటగిరీ ఉద్యోగులు దాదాపు 15,500 ఉద్యోగాలను వివిధ శాఖల్లో భర్తీ చేస్తే ఈ 15,500 ఎవరైతే నిరుద్యోగుల ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? ఒకసారి నిరుద్యోగులు ఈ విషయం గురించి ఆలోచించి స్పందించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.